శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ సిరీస్లో జన్మించినటువంటి వారికి 2024వ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మనం కొంత సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 నంబర్ అనేది కూడా 24, 24 అంటే 2 + 4 6. ఈ 6 అనేది శుక్రుడికి సంబంధించినటువంటి నంబరు. ఇతను రాక్షసుల గురువు, శుక్రాచార్యుల వారు. మరి ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టినటువంటి వారు గురువుకు సంబంధించినటువంటి సిరీస్ ఇది. గురువు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. శుక్రుని సంవత్సరంలో గురువు ఆధిపత్యం చెలాయించాలంటే చెలాయించలేడు. శుక్రుడు అంటున్నాడు, నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు నెట్టుకొస్తావో నిగ్గుకొస్తావో నేను చూస్తాను అని శుక్రుడు అంటున్నాడు. గురువు నేను ఖచ్చితంగా నెట్టుకొస్తాను, తప్పకుండా నేను పై చేయి నాదే ఉంటుంది, నేను దానికి సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ అయినా నేను చేసుకొని నెట్టుకొస్తానని గురువు అంటున్నాడు. శుక్రుడు గురువుకి మధ్య ఎక్కువగా క్లాషెస్ అనేది కూడా వస్తుంది. 2024 సంవత్సరంలో కొంచెం జాగ్రత్త పడాలండి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఏమంటారండి, నాకు 2016 సంవత్సరం, 2017 సంవత్సరంలో నేను డబ్బు నా కళ్ళతో చూశానండి. నా డబ్బు నేను చూడండి అబ్బా, ఇది లక్షలు, కోట్ల రూపాయలు, అసలు విపరీతమైనటువంటి డబ్బు ఫ్లోటింగ్ వస్తూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి, డబ్బులు వస్తూనే ఉన్నాయి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించానండి 2016-17. నా కర్మ కానీ నా దరిద్రం ఏందో కానీ 2018 వచ్చే వరకు ఉన్నదంతా మొత్తం ఉడుచుకుపెట్టుకుపోయింది. ఇప్పుడు కనీసం ఎవరైనా చేతిలో డబ్బులు లేక ఎవరికైనా ఎటైనా వెళ్ళాలి, ఎవరికైనా డబ్బులు సహాయం చేయాలన్నా, ఏదైనా ఒక కట్న కానుకల రూపంలో డబ్బు ఇవ్వాలన్నా కూడా నా చేతిలో ఒక్క పైస లేదు. ఉన్నప్పుడు అసలు నానా జలస చేసిన డబ్బుతో హూందాగా బ్రతికిన, మంచిగా సభ్య సమాజంలో బాగా బ్రహ్మాండంగా మంచిగా ఎంజాయ్ చేసిన. కానీ ఈ సంవత్సరం ఏందో కానీ నష్టపోయానని చాలా మంది చెప్పుంటారు మీకు. అవుతాయండి, టైం అది. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా, నిజమే కదా. అది అబద్ధమైతే ఎవరు శాస్త్రం ఊరికే చెప్పరు. అవుతాయి, బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి. ఎందుకంటే టైం అండి, ఒక్కొక్క టైము ఆ కాలమానం అనేది కూడా మంచిగా ఉండాలి. అందుకే ఈ 2024 సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నటువంటి వారు, వెంచర్లు చేయాలనుకున్నటువంటి వారు, కొత్త ఇండస్ట్రీలు స్థాపించాలని అనుకుంటున్నారు, వివాహాలు చేసుకోవాలనుకుంటున్నవారు, నేను గమనించింది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తానండి, దీనిలో ఎలాంటి అబద్ధం ఉండదు, కట్టుకథలు కావు, ఏది కాదు. మీరు ఏదైతే అనుకుంటారో మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలుసుకున్నంత యోగం నాకుందండి. మీరు ఏమనుకుంటారని నేను చాలా రీసెర్చ్ చేశానండి. వివాహాలు జరిపే ముందు ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారు వివాహాలు ఈ 2024 సంవత్సరంలో కనుక మీరు జరిపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు నన్ను ఒక్కసారి పర్సనల్గా సంప్రదించాల్సిందే. మీరు వివాహాలు చేశారనుకోండి, దానివల్ల వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు బాధలు అనుభవిస్తారు. నేను వివాహం చేసుకోవద్దని అంటలేను, ఈ సంవత్సరంలో వివాహం వద్దని చెప్పాను. ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి, ఫోన్ లైన్లో చెప్తాను. వివాహం అనేది ఈ సంవత్సరం వివాహం ఎలా చేసుకోవాలి, వివాహం చేసుకునే దానికంటే ముందు మనం ఏదైనా రెమెడీ చేసుకోవాలో నేను చెప్తాను. కంపల్సరీ అండి, మనం ఏదైనా తప్పించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నీకు 1, 10, 19వ తేదీలు మంచిగా కావా, నువ్వు ఏం చేసినా సక్సెస్ కావా అని నీకు విషయం చెప్పాను. చెప్పినప్పుడు నీకు ఆ టైంలో ఉద్యోగం వస్తుంది, అపాయింట్మెంట్ బుక్ చేయను, ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. అరే గురువుగారు ఏంటంటే 1, 10, 19 అంటే నాకు 10వ తారీఖే నేను ఇంటర్వ్యూ నేను వెళ్ళను అంటే ఏమవుతుంది, నీకు ఉద్యోగం రాదు. అంటే కొన్ని సందర్భాలలో మనం చేసేది ప్రయత్నాలు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు నీకు అంటే ఈ రోజు కాకుండా ఇంకొక వేరే రోజు కూడా ఆప్షన్ ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న టైంలో వెళ్ళండి. వెళ్తే మంచి జరుగుతుంది.
అంతేగాని మనం అక్కడే కూర్చొని నేను గురువుగారు ఏం చెప్పినా అదే చేస్తానంటే గురువుగారు చెప్తారు, అయ్యా నువ్వు ఈ చెట్టు కింద నిలబడు, ఏది వచ్చినా కూడా ఇక్కడ నుండి గదిలోకు, నేను మళ్ళీ ఇప్పుడే వస్తానని గురువుగారు వెళ్ళిపోయాడు. బాగా వర్షం పడ చెట్టు కూలింది. చెట్టు కూలి గురువుగారు పైన నుండి, అంటే గురువుగారు చెప్పాడు నేను ఇక్కడ నుండి గదిలొద్దని అని చెప్పేసి మూర్ఖత్వంతో అక్కడే ఉన్నాం అనుకో, చెట్టు మీద పడి చనిపోతాం. అంటే మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. గుడ్డిగా గురువుని నమ్మితే కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఫిజికల్గా మనం ఆలోచించే శక్తి, తెలివితేటలు ఉండాలి. మనం ఒకరి మీదనే గుడ్డిగా ప్రవర్తించుకుంటూ వెళ్తే ఏమి జరగదండి. భగవంతుని మొక్కండి, కానీ కష్టపడి పనిచేయండి. అంతేగాని భగవంతుడు సోమరితనానికి, సోమరిపోతులకు, ఏ పని చేత కానటువంటి వారికి ఏమి కల్పించాడు గుర్తుపెట్టుకోండి. నేను పొద్దున్న ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం భగవంతుడిని ధ్యానిస్తాను, త్రికాల సంధ్యావందనం చేస్తాను, చక్కగా 3 పూటల దీపాలు వెలిగిస్తాను, నియమనిష్టలతో ఉంటాను, కానీ నాకు డబ్బులు లేవు అంటారు. ఎందుకుంటాయి మరి? ఉండవు. కష్టపడి పని చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించు. నిన్ను ముందు వరుసలో ఉంచుతాడు. నీ గుడ్ క్వాలిటీస్ చూస్తాడు భగవంతుడు. నువ్వు చాలా అద్భుతంగా చదువుకున్నవాడివి, మంచిగా అన్ని ఆలోచనలు ఉండవు, కష్టపడేవాడివి, భగవంతుని ధ్యానిస్తున్నావు, గురువులను గౌరవిస్తున్నావు అని చెప్పేసి నేను తీసుకెళ్లి ముందటి వరుసలో కూర్చోబెడతాడు. అవునండి, కంపల్సరీ పెడతాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, 3వ తారీఖు కానీ, 12వ తారీఖు కానీ, 21వ తారీఖు కానీ, 30వ తారీఖు కానీ, ఈ తేదీలలో జన్మించినటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను మీకు ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. తేలిక కొట్టిపడేయకండి, ఏమవుతుందో చూసుకుందాం, ఏదైతే అని అలా ఆలోచన పెట్టుకోకండి. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే కాలం విలువైంది. ఇప్పుడు ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని పవర్ అనేది ఇంకా ముందట 2-3 సంవత్సరాలు మినిమం చూపెడుతుంది. దీని ప్రభావం తగ్గాలంటే 2-3 సంవత్సరాలు ఈజీగా చూపెడుతుంది. ఇప్పుడు సైకిల్ తొక్కావు, తొక్కి వదిలేసావు, తొక్కట్లేదు, అది ముందుకు పరిగెడుతుందా లేదా? కాస్తంత దూరం వెళ్తుందా లేదా? ఆ కాస్తంత పరిగెత్తే దూరమే 2025, 2026. అక్కడి వరకు నాన్ స్టాప్గా ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలాగైతే మనం తిప్పి కొట్టాలో, శత్రువులు వస్తున్నారంటే వాడికి కనబడితే నువ్వు చాలు, నువ్వు శత్రువు, వాడు నేనేదో ఒక మాట అంటాడు, వాడు కనపడకుంటే అయిపోదా? వాడు వస్తున్నాడు, బురదలో రాయేస్తే చిల్లి మన మీదనే పడిపోతుంది. అవసరం మనకేంత? అక్కడి నుంచి వెళ్తే అయిపోతుంది, వాని కర్మలో వాడు వెళ్ళిపోతాడు. అనవసరంగా మన విషయాలకు వచ్చి చేసి గెలికి మనల్ని ఇబ్బంది పెడితే అప్పుడు మనం దానికి స్పందించాలి. దుష్టుడికి ఎప్పుడూ దూరంగానే ఉండాలండి, ఎప్పటికీ దూరంగానే ఉండాలి. ఇది ఏంటిది? కలికాలం, కలియుగం ఇది. ఈ కలియుగంలో మనిషిని తొక్కి మరీ లేస్తున్నారు. వాడు పక్కన ఉన్నవాడు ఎటువంటి వాడు ఏంటి అని చెప్పేసి లేకుండా తొక్కి మరీ లేస్తున్నారు. నిజమండి, ఈ కలియుగంలో బ్రతకడం చాలా కష్టం. తెలివిగా బ్రతకాలి, లేదంటే ఎవరిపాటు ఉన్నా మొత్తం క్లోజ్ చేసి పడేస్తారు. మొన్న మంచిర్యాల నుండి ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నాకు కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు, నిజమేనా సార్? నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టానని. ఎక్కడి నుండి వస్తాయా కోట్లు, ఎవరు ఇస్తారు నీకు అని? లేదు సార్, నేను ఒక యుఎస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, మీ జిల్లాలో నీ పేరు బాగా మంచి ఫేమస్ ఉంది, నీ పేరు సెలెక్ట్ అయింది, నీకు ఒక ఆశ్రమాన్ని నేను కట్టిస్తున్నావు, కొన్ని ఫండ్స్ మేము మీకు ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ఆశ్రమాన్ని నడపాలి, దీనికి సుమారుగా ఒక 500 కోట్లు రిలీజ్ అయినాయి ఫండ్, అది మీ దాంట్లో ల్యాండ్ వెతికి ఈ 500 కోట్లతో ఆశ్రమాన్ని రన్ చేయాలి, పేద పిల్లలకు, అనాథ పిల్లలకు ఇట్లా సర్వీస్ ఇవ్వడానికి విదేశీ సంస్థ మీకు పెట్టుబడులు పెడుతుంది, దానికి నువ్వే అర్హునివి, సో నువ్వే చేయాలంటే నిజమే కదా అని చెప్పేసి నీ పాస్బుక్, నీ అకౌంట్ కార్డు అన్ని తీసుకొని వాళ్ళు తీసుకున్నారని. తీసుకొని ఏం చేసిళ్ళు, మరి ఇంత అమౌంట్ నీ దాంట్లో పడాలంటే ఫస్ట్ నీ స్ట్రెంత్ చూపెట్టాలి. నీ దగ్గర కనీసం ఒక 50 లక్షలనే ఉండాలి. మాకేమి ఇవ్వద్దు, ఈ అకౌంట్లో మీరే ఉంచుకోండి, మాకు ఒక్క పైసా కూడా ఇవ్వద్దు, కానీ 50 లక్షలు చూపెడితే నీకు 500 కోట్ల రూపాయల ఫండ్ నీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ పిచ్చివాడు ఏం చేశాడు, దుష్టుడు తల్లిదండ్రులను
చెప్పకుండా చేయకుండా వాళ్ళకి ఉన్నటువంటి స్థలాలు పొలాలు అవన్నీ షూరిటీ ఒకటే కొడుకు కాబట్టి సంతకం పెట్టి అన్ని డబ్బులు తీసుకొచ్చి దాన్ని వేశాడు. ఆయన కూడా తెలివికలవాడే పిల్లవాడే ఆ దుష్టుడు. ఎందుకు చెప్తున్నానంటే నా అకౌంట్లో నా డబ్బులు నా దగ్గర ఉంటే ఎటు పోతే వాడికి ఎవరిని ఇస్తానమా? నా అకౌంట్లో ఉన్నాయి, అవసరమైతే నా అకౌంట్ నా దగ్గరనే ఉంటుంది కాబట్టి అని అట్లా అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇతను ముందు అన్ని పంపించాడా, పాన్ కార్డు పాస్పోర్ట్ అన్ని పంపించాడు. పంపించిన తర్వాత నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, నీకు ఓటీపీలు వస్తున్నాయని చెప్పాడంటే ఓటీపీలు అని చెప్పాడు. ఒకటి బెనిఫిషియరీ యాడ్ చేసుకోవాలి, బెనిఫిషియరీ యాడ్ చేసుకోవాలి. ఈయనకేం తెలుసు బెనిఫిషియరీ? ఒక అకౌంట్ యాడ్ చేసుకుని పెట్టుకుంటే ఒక్కసారి నొక్కితే మొత్తం డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆల్రెడీ బెనిఫిషియరీ యాడ్ చేసుకున్నారు, తెలివిగా చేశారండి, మస్తు తెలివిగా చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాడు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీస్ చుట్టూ తిరుగుతున్నాడు. వద్దండి, ఎవరి సలహాలు ఎవరైనా సహాయం చేస్తారన్నా వద్దని చెప్పండి. ఎందుకండి మనకెందుకు సహాయం చేయాలి, మనం కష్టపడి సంపాదించుకుందాం. డబ్బులు ఊరికే రావంటారు. ఆయన అన్నాడు కదా, అతను ఆ జ్యువెలర్ షాప్ ఆయన, డబ్బులు ఊరికే ఎవరు ఇస్తారు, ఊరికే రావు. నీకు 500 కోట్లు ఇస్తా అంటే నువ్వెట్లా నమ్మినావు? అది ఇంపాసిబుల్ అండి. ఎవ్వరు డబ్బు చేయదా ఈ రోజులలో. నేను బిజినెస్ పెట్టుకుంటాను సార్, నాకు చిట్ ఫండ్ బిజినెస్, నేను డబ్బులు ఇంట్రెస్ట్లోకి ఇస్తానంటే నువ్వు ₹1 కోటి ఇచ్చినా తీసుకుంటారా? బిజినెస్ ఉంటుంది కానీ మళ్ళీ తిరిగి కట్టరు. మరి పెట్టుకుంటావా పెట్టుకో అని చెప్పేసి. డబ్బు సంపాదించిన డబ్బు ఎందుకు నీకు? వేస్ట్ కదా, వద్దు. ఎందుకంటే నేను ఏదైతే నీకు నడుస్తుందో అదే చెప్తానో అదే దాన్నే ఫాలో అయితే సరిపోతుంది. పూర్తి నీ జాతకం నా చేతిలో పెట్టండి, నేను మొత్తం ఎవ్రీథింగ్ చూసుకుంటాను. నేను మంచి చెప్తాను, చెడు చెప్తాను, అన్ని విధాలుగా మీ అనుకుంటే నేను సమాధానం చెప్తాను. మీరు ఏం టెన్షన్ పడవద్దు. 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారు ఒక్కసారి ఈ 2024లో ఒక్కసారి నన్ను సంప్రదించి ఫోన్ లైన్లో కనుక్కోండి. నేను మీ హస్తరేఖలు, మీ చేతి రేఖలు, గవ్వలు వేస్తాను, తాళపత్ర గ్రంథాలలో చూస్తాను. ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూసి మీకు ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడతాను. అంతేనండి. మీరు దీనిలో ఒక్కరు మారినా నాకు సంతోషమే. మీ జీవితాన్ని మీరు ముందుగా ఏదైనా టెన్షన్ పడి అయ్యో నేను ఇలానే ఉంటాను, నేను బాగుపడను, నా దగ్గర డబ్బు లేదు, నేను ఎప్పుడు పేదవాడిగానే ఉండాలా అంటే నేను ఊరుకోను. పేదవాడిగా పుట్టడం తప్పే, అది పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. ధనవంతుడిగా ఎదగాలి ఖచ్చితంగా, కానీ అదే పేదవాడిగా చనిపోవడం నీ తప్పు. ఎస్, నేను చెప్పేది అదండి. కాబట్టి ఒకటేనండి, మీరు కష్టపడి పనిచేస్తానని నాకు మాట ఇవ్వండి, నేను మంచి కరెక్షన్ ఇస్తానని మీకు మాట ఇస్తాను. 2 సరిపోతాయి, బాగుపడతారు, బ్రహ్మాండంగా మీరు ముందుకు నడుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.